వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తయి తీరాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2027 నాటికి అమరజీవి జలధార ప్రాజెక్టు పూర్తయి తీరాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవెలిలో అమరజీవి జలధార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తొలిసారి నిడదవోలు నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా డిప్యూటీ సీఎం కూటమి నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అమరజీవి జలధార ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన శాఖలతో ప్రజానికానికి మేలు చేస్తున్న నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అన్నారు. అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపర భగీరథుడన్నారు. ఈ ప్రాజెక్టుకు అమరజీవి అని పేరు పెట్టడం గర్వకారణమని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గం పెరవెలిలో ఏర్పాటు చేయడం సంతోషమని, అందుకు అంగీకరించిన డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 5 జిల్లాలు, 23 నియోజకవర్గాలు, 68 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు అమరజీవి జలధార ప్రాజెక్ట్ అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యామని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.2 కోట్ల ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకి అమరజీవి పేరు పెట్టడం వెనుక చాలా నేపథ్యం ఉందన్నారు. తెలుగు వారికి ఉనికినిచ్చిన నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు జాతి అని సగర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. మహానుభావుల స్ఫూర్తిని నేటి తరం, భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తయి తీరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు ఆరుమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, చెర్రి బాలరాజు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ శోధన ఆయన సాధన. మనందరి ప్రీతమ నాయకులు, పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజలందరికీ చెరువులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖల ద్వారా, అత్యంత క్లిష్టతరమైనటువంటి శాఖల ద్వారా ఇవాళ రాష్ట్రంలో అటు పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, వీటన్నిటి ద్వారా నిరంతరం కూడా ప్రజలకి అనేక మేలు చేస్తున్నటువంటి సుప్రసిద్ధ నాయకులు, మనందరికీ కూడా మార్గదర్శకులు. ముఖ్యంగా ఇవాళ మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలలు కట్టున్నటువంటి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి జలాల్ని మనకి తాగునీరుగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనని సాకారం చేస్తూ ఒక అపర భగీరథునిగా ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అన్ని ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇది 2 విషయాల్లో మనం ప్రత్యేకంగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకటి, ఎవరైతే 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి నాంది పలికారో అటువంటి మహానుభావుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఆ పేరును ఏర్పాటు చేయటం, ఇది త్యాగం నుంచి సంక్షేమానికి ప్రవహిస్తున్నటువంటి ఒక శాశ్వత ప్రవాహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఏర్పాటవుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఎన్నాళ్ళుగానో ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మన నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ఏర్పాటు చేయటం మరింత ఆనందదాయకమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందుకు సమ్మతించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక సాధారణమైన రాజకీయ సమావేశం కాదు, ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కూడా కాదు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం. ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు, ఎన్నాళ్ళగానో కలలు కంటున్నటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అద్భుత ఘట్టం ఈ కార్యక్రమం. ఎందువల్లనంటే మనందరికీ తెలుసు, గోదావరి మన పక్క నుంచే వెళుతూ ఉంటుంది, గోదావరి కాలువలు మన పక్క నుంచే ప్రవహిస్తూ ఉంటాయి. కానీ మనకి గుక్కెడు గోదావరి నీళ్లు దొరికేటువంటి అవకాశం కూడా దొరకదు. అటువంటి సందర్భంలో ట్యాంకర్ల మీద ఆధారపడ్డమో లేకపోతే భూగర్భ జలాల మీద ఆధారపడ్డమో అవి ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. మంచినీటి ఎద్దడితోటి బాధపడుతున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని, అది కూడా 1924 మధ్యలో పట్టాలు తప్పేసింది. ఆ కార్యక్రమాన్ని తిరిగి పట్టాలెక్కించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడి దీనికి సహకరిస్తున్నటువంటి ఏషియన్ బ్యాంక్ వారితో మాట్లాడి మళ్ళీ పట్టాలెక్కించి మనందరి దాహార్తి తీరుస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షత, దాంతోపాటు తీసుకున్న శాఖలకి నిరంతరం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన మనకి సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఇవాళ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మరింత అద్భుతంగా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రమారమి 23 నియోజకవర్గాలు ఇందులో కవర్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు 68 లక్షల మంది జనాభాకి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం ఇది. దాంతోపాటు ధవళేశ్వరం నుంచి నీటిని తీసుకుని ఆ నీరు కూడా శుద్ధి చేసి, మామూలుగా నీటిని డైరెక్ట్గా ఇవ్వకుండా శుద్ధి చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి పంపి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి పంపి, అక్కడి నుంచి ఇంటింటికి పైపు లైన్ వేసి ఆ పైపు లైన్ ద్వారా మనకి సురక్షితమైనటువంటి మంచినీరు అందిస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను, మనం కూడా ఏదైతే ఇక్కడ మనకి ఈ నిర్మాణం జరుగుతుందో దీనికి సంబంధించి 2 సంవత్సరాల కాల పరిమితిని పెట్టారు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపులో నీటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు పంపించే విషయంలో కానివ్వండి, ఇతరత్ర నిర్మాణాల విషయంలో కానివ్వండి, కొంత మన గ్రామాల్లో వెళ్ళేటప్పుడు ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి చేతులకి బలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఈ ప్రాంతంలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాబోయే 2 సంవత్సరాల కాలంలో
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా రూపొందిస్తున్నారనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నిజానికి చాలా తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమం మనకి నిర్ణయించబడినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరం ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెషర్స్ చూసుకుంటారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్. ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర,
ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి, కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి. ఓకే ఓకే వినండి. ఓకే నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరే ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు, ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచమంతా శత్రువులు, ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు. మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే, రాష్ట్రం తెలుగు వారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని, చనిపోతే శవం తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన, 2-3 తప్ప. ఎంత బాధ కలిగిస్తా మాట. మన ఘంటసాల గారు, కీర్తిశేషులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి. తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క నాయకుడికి కులం అంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం. అంబేద్కర్ గారికి కులం అంటగట్టలేం. కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు, అది వేరే విషయం. అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవు, ఎవరికి. అది మీ జనరేషన్. నేను బాధ్యత తీసుకున్నా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు, మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు, ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక 4 లైన్లు కథ డొక్కా సీతమ్మ గారిది చదివితే, ఏ 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే, అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మరి దేనికి పెడదామంటే, మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా
పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఆవిడ కులం చూడలేదు. ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టు అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది. అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు. మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి దండాలు తెలియజేస్తాం. ఆ మహానుభావుడు చనిపోయాను, పంచభూతాల్లో కలిసిపోయారు, కానీ ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం. పూర్తి అయ్యే తీరాలి. ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం. ఏ ఆశయం కోసం అయితే 3 పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్టే నిదర్శనం. ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం. ఈరోజు మనం ఎక్కడ చూపించలా, మనం ఎక్కడా కూడా నిలబడ్డాం, మనం ఎక్కడ కూర్చోబెట్టి కాంప్లసెంట్ యాటిట్యూడ్ ఎక్కడ చూపించలేదు, మనం ఎక్కడ భయపడం. అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను, అధికార యంత్రాంగానికి కూడా మీ సమక్షంలో సూచిస్తున్నాను. రోడ్లు వేసేటప్పుడు కానీ నాణ్యత లోపించిన, అలాగే రేపొద్దున జేజేఎం వర్క్స్లో అమరజీవి జలధార చేసేటప్పుడు నాణ్యత లోపించిన దీని మీద చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది. ఎంత పెద్ద మనసుతోటి అడగకుండా, నాకు ఎవరో కూడా కాంట్రాక్టర్స్ తెలియదు, నాకు వాట్ ఎవర్ ద ప్రాసెస్ మీరు చేసుకున్న సంబంధం లేదు, కానీ నాకు మటుకు క్వాలిటీ పైప్ లేయింగ్ కావాలి, క్వాలిటీ రోడ్లు కావాలి. ఇది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ. ఎక్కడ కూడా మేము కల్పించుకోం. ప్రజలు ఏదైనా రోడ్లు బాగలేదని మీ దృష్టికి పట్టుకొస్తే పైపులు కానీ దయచేసి దాన్ని కరెక్ట్ చేయండి.